ఎవరు ఆశ్రమం వచ్చినటువంటిది కదా. సత్యవంత నారదమునేంద్ర, ఎక్కడికి నీ ప్రయాణం? ఇంకెక్కడికి? ఆ దుష్ట దుర్మార్గులైన ఉగ్రసేన హతమని హతమార్చడానికి. సత్యవంత, ఇప్పుడు సమయము కాదు. నువ్వు చూడగా అరణ్య ప్రాంతంలో కట్టెలు కట్టుకొని నివాసము చేయుచున్నావు. సైన్యమున్నదా? రథ తురంగములున్నవా? ఆయుధములున్నవా? ఏ విధముగా వాడిని వెళ్ళి జయించగలవు? స్వామి, వాణ్ణి హతమార్చడానికి నా యొక్క గొడ్డలి చాలదా స్వామి? చాలదు. నీ బల పరాక్రమము ఇప్పుడు చాలదు. వారు చూడగా చీకటిలో ఉన్నారు. నువ్వు చూడగా చీకటిలో ఉన్నావు, వారు చూడగా వెన్నెల్లో ఉన్నారు. కనుక ఒకవేళ నీవు యుద్ధమునకు వెళ్ళిన నీ తల్లిదండ్రులను పోషింపు వారు ఎవరున్నారు? నేత్రములు లేక అందులు యుద్ధమునకు వెళ్ళి ఏమైనా అయిపోయిన వారి వీక్షింపు వారు ఎవరున్నారు? చూడు నాయన, ఏ విధమునైనా సరే నీ రాజ్యము నీకు వచ్చేంత వరకు కొంతవరకు కాలము నిరీక్షణ గావించము. స్వామి సకాలికి వచ్చేసి మంచి శ్లోపదేశమే చేశారు. నేను వరవను స్వామి. వివిధ కల ప్రబీలులై వివిధ కల ప్రబీలులను శత్రువులు నలుగైన లేకుండా గెలువవసనే. శత్రువుల లేకుండా కొంతకాలము ఇదే విధముగా నిరీక్షణ గావించుము. నీ రాజ్యము నీకే రాగలదు. ధన్యోస్మి స్వామి. కళ్యాణ ప్రాప్తి సిద్ధిరస్తు. ఏమి ఆ 2 మంది నివసించువానికి ఈ దౌర్భాగ్యం కళ్యాణ యోగమా? ఏమి ఉండండి స్వామి. ఆకులు ఫలించవచ్చును, ఫలించకపోవచ్చు. అయినా అందులో నా తల్లిదండ్రుల సేవ చేయొచ్చు. కాలము గడపటయే నా జీవిత ప్రమాదం. పిలిచినది
పిలిచినది పరవశమై నవమోహన రాగం పిలిచినది పరవశమై నవమోహన రాగం పిలిచినది జగమెల్ల పులకించే పునరుచ్చమై రంగాల కాళింగమై జగమెల్ల పులకించే పునరుచ్చమై కలిమికి లేమికి కమల ప్రాణము పలికినది